హలో అండి, అందరికీ నమస్కారం. మీ ముందుకు ఒక ప్రైవేట్ ఆల్బమ్తో మీ ముందుకు వస్తున్నాను. సూపర్ హిట్ అయినటువంటి భజన పాట స్వామి అయ్యప్ప భజనలని మనకి 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. దీనికి సంగీతం వహించినటువంటి వారు డి చిట్టుబాబు గారండి. గానం చేసినటువంటి వారు పారుపల్లి రంగనాథ్ గారండి. మరి రాసిన వాళ్ళు పేరైతే అందులో లేదు, కానీ చాలా ఫేమస్ అయినటువంటిది. ఇప్పటికీ కూడా అయ్యప్ప భజనలు అన్నింటిలో కూడా ఈ పాట మారుమ్రోగుతూ ఉంటుంది. ఆదిశేష అనంతసేన అనేటువంటి పాటతో మీ ముందుకు వస్తున్నాను. దీన్ని కూడా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి చూడండి, అందరినీ సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మంచిగా అందరూ కూడా బాగా సాధన చేయండి, నన్ను ఫాలో చేయండి. అలాగే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పలానా పాట కావాలని మరి నాకు కామెంట్ చేయండి, లేదా నాకు వాట్సాప్ చేయండి. చేస్తే ఆ మెంబర్స్ కోసం సపరేట్ వీడియోస్ చేస్తాను. మీరు నాకు మీ మెసేజెస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మెంబర్స్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని ఉంటారో వాళ్ళ కోసం సపరేట్ వీడియో చేస్తాను. సపరేట్ సాంగ్స్ అనమాట. అవి కొద్దిగా క్లాసిక్స్గా ఉంటాయి, దానికి టైం ఎక్కువ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు మీకు ఇది అందరి కోసం చేసేటువంటిది ఆదిశేష అనంతసేన శ్రీనివాస శ్రీ వెంకటేశ. చాలా సూపర్ హిట్ పాట ఇది. ఇందులో అందరి దేవతల గురించి వచ్చి చివరి అయ్యప్ప స్వామి గురించి వస్తుంది. అది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను వన్ బై వన్. ముందుగా పారుపల్లి రంగనాథ్ గారు ఆలపించారు. ఇది చాలా మంచి పాట. ముందుగా రాగం విషయానికి వస్తే కానడ రాగము, తాళం చతురస్ర ఏకతాళం చూపిస్తాను. కానడ రాగం ఆరోహణ. ముందు శృతి విషయానికి వస్తే జీ మైనర్లో ఈ పాటని చేశారండి. నేను కూడా జీ మైనర్లోనే మీకు చూపిస్తాను. జీ మైనర్లో ఉంది పాట. ఇది జీ మైనర్ అండి. ఇది మైనర్ అంటే ఇది. అలా ఉంటుంది. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అని నడుస్తుంది. అలా నడుస్తుంది. ఇప్పుడు మీకు రాగం ఆరోహణ చూపిస్తాను. జీ మైనర్. జీ మైనర్ ఇది. ఆరోహణ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా పాట అంతా కూడా ఈ పంచముందాకి ఇక్కడికి వస్తుంది. ఇదంతా పైనే వెళ్తుంది. బిట్ అంతా పాట వరకు ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఆరోహణ ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి. సా సా రే గా మా దా ని సా. కరహర ప్రియ రాగ జన్యము కానడ, కానీ శుద్ధదైతం కూడా అన్ని స్వరం కింద శుద్ధదైతం కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి. సరిగమ ధనిస, సనిపమ గమరిస. ఆరోహణలో సరిగమ ధనిస, అవరోహణలో సనిపమ గమరిస. సా రీటు గావన్ మావన్ పా దాటు దాటు నీవన్ మళ్ళీ సా. అయితే వెళ్ళేటప్పుడు పా ఉండదు, వచ్చేటప్పుడు పా కూడా ఉంటుంది. చూడండి. డిసెండింగ్ ఆర్డర్. సాని పా, సాని దా ఉండదు. సాని పమ గమ రి సా. సరి గమ దని సా సాని ప సాని పమ గమ రి సా. సరి గమ దని సా సాని పమ గమ రి సా. ఇది ఆరోహణ అవరోహణ. ఇది ఇలాగ మీకు ఆరోహణ అవరోహణ. ఇక్కడి నుంచి మనం వెళ్తాం. ఆదిశేషని అంటే పై షడ్జం దగ్గర పాట స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇలా 5 ఆక్టులోనే నడుస్తుంది. బిట్లన్నీ ఇంకా పైకి వెళ్ళిపోతాయి.
వీణ బిట్ ఒకటి, ఫ్లూట్ బిట్ ఒకటి మెయిన్గా ఉన్నాయి. ఆ బిట్లు చూపిస్తాను. 2 రకాల బిట్లు ఉంటాయి. ప్రతి చరణానికి ఆ బిట్టు మారుతూ ఉంటుంది. టూ వేరియేషన్ వస్తుంది కాబట్టి మొదటి పల్లవిను మొదటి చరణం అయిపోగానే ఒక రకమైన బిట్టు, ఆ తర్వాత మళ్ళీ చరణం అయిన తర్వాత మళ్ళీ పల్లవి చరణం అయిన తర్వాత సెకండ్ వేరియేషన్ బిట్టు, అలా 2 రకాల బిట్లు అంటారు. మొదటి రకం, రెండవ రకం కూడా చెప్తాను. ముందుగా మనము ఆరోహణ అవరోహణ చూసుకున్నారు కదా, ఇప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, అలా స్టార్ట్ అవుతుంది. తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి అంటూ స్టార్ట్ అవుతుంది. ముందు ప్రీలోడ్ అంటే పాటకి ముందు స్టార్టింగ్ బిగినింగ్ వచ్చేటువంటి వీటిని ప్రీలోడ్ అంటాం కాబట్టి దానికి వీణతో స్టార్ట్ అవుతుంది. ఆ వీణతో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి అది రావాలి. ఈ పై షడ్జం నుంచి ఈ ఆక్టివ్లోనే వెళ్తుంది కాబట్టి మనం అసలు శృతి ఇక్కడి నుంచే స్టార్ట్ ఉంది అనుకోవాలి. సారి ప గమరి స, సారి ప గమరి స రే స ద ని రి, అది మొదటి చూడండి. సారి ప గమరి స రే స ద ని రి, రే స ద ని రి. మళ్ళీ చూడండి. సారి ప గమరి స, మళ్ళీ రే స తీసుకోవాలి. రే స ద ని రి, మళ్ళీ సారి ప గమరి స కామనే. సారి ప గమరి స రే స ద ని సా, ఫస్ట్ రే స ద ని రి, నెక్స్ట్ రే స ద ని సా, సారేప గమనిస్తే కామన్ 2 times. మళ్ళీ చూడండి. అలా 2 సార్లు ప్లే చేయాలి. సారి ప గమరి సరి సదని రి, సారి ప గమరి సరి సదని స, అలా 2 times చేయాలి. అలా 2 సార్లు. ఆదిశేష అనంత శయన, అంత స్పీడ్లో ఉంది కాబట్టి ఇక్కడ పాట కూడా సారి ప గమరి స అంత స్పీడ్ వస్తుంది. అది ఈ బిట్ చూసుకున్నారు కదా. దీని తర్వాత వెంటనే ఇది 2 times అవ్వగానే ఫ్లూట్ బిట్ వస్తుంది. మ ప సా ని ప ని రి, సరిగా మరి సా ద ని ని రి సా, అది యాక్చువల్గా పైన ఇక్కడ ఆక్టివ్లో వస్తుంది. నా గొంతు అంత వరకు వెళ్ళలేక నేను ఇక్కడ పాడుతున్నాను అనమాట. అంటే ఇక్కడ కూడా ప్లే చేయొచ్చు దాన్ని, కానీ ఫ్లూట్ ఇక్కడే మోగుతుంది. అంటే అది మీకు అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ చేయాలన్నమాట. ఈ మపసాని అంటే సరిగమా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మపసాని బని రే, మపసా ని పని రే,
సరిగా మరి సా దని నిరిసా. సరిగా మరి సా దని నిరిసా. నిరిసా ఫాస్ట్ అండర్లైన్ చేసి ఉంటుంది మీకు నోటేషన్ నేను పైన పెట్టినప్పుడు. అండర్లైన్ చేసినవన్నీ పై కాలంలో ప్లే చేయాలి, అంటే స్పీడ్గా చేయాలి. మళ్ళీ చూడండి. మపసా నిపనిరి సరిగా మరి సదని నిరిసా. అది ఫ్లోట్ బిట్. మళ్ళీ చూపిస్తాను చూడండి. మపసా నిపనిరి సరిగా మరి సా దని నిరిసా. అది కొద్దిగా ఫాస్ట్ రావాలి. అన్న తర్వాత మళ్ళీ వీణతో ఎండ్ అవుతుంది. పగమరిస, అది వీణైపు చేయాలన్నమాట. ఆదిశేష, అది ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అని ఆయన పాడగానే కోరస్ కూడా అంటుంది మళ్ళీ ఆదిశేష అనంత. అలా 2 సార్లు అంటే 4 సార్లు ప్లే చేయాలండి ఆదిశేష అనంతసేన. అది పాట ఎక్కడ స్టార్ట్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ ఆధారం పై షడ్యం మీద ఆధారంగా తీసుకోవాలి. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. అప్పుడు చెప్తాను చూడండి. ఆ బిట్ వరకు మీకు అర్థమైంది కదా. ఆ బిట్ ఒకసారి చూడండి ఒకసారి. ఫ్లూటు. వెంటనే ఆదిశేష. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. అది చెప్తాను ఇప్పుడు. పల్లవి పెడదాం. సాని సనిప ససాని సనిప రే రి రి సరి గా మరి సా. అది ఆదిశేష. సాని సనిప ససాని సనిప ఆదిశేష అనంత శయన రే రి రి సరి గా మరి సా శ్రీనివాస శ్రీ వెంకటేశ. గా గా మరి సా అన్నప్పుడు అని ప్లెయిన్గా అంటే రాదు అది. అప్పుడు మగ మగ మరీజా అంటే శ్రీ వెంక అన్నప్పుడు మగ మగ మా అని గా ప్లే చేసేప్పుడు మాను కూడా పట్టుకుంటే మీకు ఆ గమ్మకం కింద వస్తుంది. అలా రావాలి. సాని సనిప ససాని సనిప రే 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 సని గా మరి సా. అది ఫస్ట్ది. అదే మీకు 4 సార్లు వస్తుంది. ఒకసారి ఆయన పాడతారు, కోరస్ కూడా అదే వస్తుంది. మళ్ళీ ఆయన పాడతారు, మళ్ళీ కోరస్ వస్తుంది. కాబట్టి మొత్తం 4 సార్లు ప్లే చేసుకోవాలి. సాని సనిప
ససా ని సని ప రే 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 సరి గ గ మ రి సా ని సని ప ససా ని సని ప ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సా ని సని ప ఆదిశేష ససా ని సని ప అనంత శయన రే 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 సరి శ్రీనివాస శ్రీ వెంకటేశ అన్నప్పుడు గమరీస శ్రీ వెంకటేశ. అది 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 అయిపోగానే వెంటనే బిట్టు రాదు. రఘుకుల తిలక రఘురామచంద్ర స్టార్టింగ్ వస్తుంది. రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర. అది కూడా చెప్తాను. ససపమ ససపమ పప్ప మ పని ప అలా కావాలి. స్లోగా చూపిస్తాను. రఘుకుల తిలక రఘురామచంద్ర. రఘుకుల తిలక రఘురామచంద్ర ససపమ పప్ప రఘుకుల తిలక రఘురామచంద్ర. అది ససపమ పప్ప మప పనిప మప పనిప రావాలి. రఘుకుల తిలక రఘురామ చంద్ర అన్నప్పుడు మగమరి చంద్ర. అది ససపమ పప్ప మప పనిప మగమరి. అక్కడ రఘుకుల తిలక రఘురామచంద్ర. సీతాపతే అన్నప్పుడు రి 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 రి. శ్రీరామచంద్ర అన్నప్పుడు సరి గామరీస సరి గామరీస రి 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 సరి గామరీస. అది చరణం. ఇంక అన్ని చరణాలు ఇదే ట్యూన్లో ఉంటాయి. మీరు చక్కగా చూసుకోండి. ఆ తర్వాత వన్పులి వాహన వెళ్ళాళి వీర అయ్యప్ప. అది కూడా అయ్యప్ప మీద కూడా చివర స్వామి మీద కూడా అలాగే వస్తుంది. అన్ని దేవతలు కూడా ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు అందరు దేవతలు కూడా మీకు ఇదే ట్యూన్లో వస్తాయి. వన్పులి వాహన విల్లాళి వీర శబరిగిరి సాయప్ప స్వామి. అది కూడా సేమ్ నొటేషన్ వస్తుంది, సాహిత్యం మారుతుంది. కాబట్టి ఇక మధ్యలో బిట్టు వేరియేషన్ ఇంకోటి ఉంది, బీజియం ఒకటి ఉంది. ఆ బీజియం చెప్తే మీకు పాట అయిపోయినట్టే. మళ్ళీ చూడండి. రఘుకుల తిలక రఘురామచంద్ర. అది అందరూ కూడా చక్కగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి బీజియంకి వెళ్దాం. బీజియం కూడా మీకు సేమ్ వేణబిట్టు వస్తుంది. బీజియం కూడా వేణబిట్టే వస్తుంది. స్టార్టింగ్ వేణ వచ్చింది. వేణ ఫస్ట్ వచ్చినట్టుగా నా 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 అది రాదు, మారుతుంది. నిన్ని ని సరి ని ప నిన్ని ని సరి ప ప ప గ మ మ మరి స ద ని రి స అది వస్తుంది.
ప ప ప గ మ మ మ రి స ద ని రి స. అది వీణ బిట్టు మారుతుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆదిశేష అనంతసేన మారిన తర్వాత వెంటనే ఇది వచ్చేస్తుంది. అదొకసారి చూడండి. అని మళ్ళీ కోరస్ పాడిన తర్వాత బీజియం వస్తుంది. బీజియం చూద్దాం. బీజియం కూడా వీణ బిట్టే బీజియం కూడా వస్తుంది. నిషాదు నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్ని సరి ని ప నిన్ని సరి నిన్ని సరి ని ప నిన్ని సరి. ప ప ప గ మ మ మ రి స ద ని రి స. ప ప ప గ మ మ మ రి స ద ని రి స. అది స్పీడు. అది వీణ బిట్ అక్కడ వరకే. మళ్ళీ చూడండి. నిన్ని సరి ని ప నిన్ని సరి ప ప ప గ మ మ మ రి స ద ని రి స. అది వీణ అయిపోయిన తర్వాత మళ్ళీ మ ప సా ని ప ని రి అని ఫస్ట్ ప్రీలోడింగ్ చేసేది చూడండి ఫ్లూటు. అలాగే వస్తుంది కానీ కొద్దిగా మారుతుంది. ఇప్పుడు మ ప సా 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 ప ని రి 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 అని 3 టైమ్స్ చేయాలన్నమాట. అంత కొద్దిగా ఊపుగా ఇచ్చారు ఇది. అది ఫ్లూట్లో వస్తుంది. మ ప సా 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 ని ప ని రి 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 స రి స ని ని ద రి స ని ని ద రి సా 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 సా. అంత ఫాస్ట్ రావాలి. అది చూడండి. అది రావాలి. మ ప సా 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 ని ప ని రి 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 రి. అది చూడండి. అలా అయినా చేయొచ్చు. అది ఈ పక్క నోట్ని ఎలా 3 టైమ్స్ అయినా ఒకటే, లేదా 2-3 సార్లు అలా ప్లే చేసినా ఒకటే. మ ప సా 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 ని ప ని రి 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 సా రి స ని ని ద రి స ని ని ద రి సా 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 సా. అది రావాలి. మ ప సా 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 ని ప ని రి 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 సా రి స ని ని ద రి స ని ని ద రి సా 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 సా. అది మొదటి వేరియేషన్. సా 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 ప్లేస్లో రే సా ని ని ద రే సా ని ని ద రే సా ని ని ద ని రి సా. అది ముగింపు అనమాట. అక్కడ వరకు రీ స అనేది వరకు కామన్గా వస్తుంది 2 సార్లు. అంటే మ ప సా 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 ని ప ని రి 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 స రి స ని ద రే స ని ద రే సా 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 సా. మళ్ళీ మ ప సా 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 ని ప ని రి 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 స రి స ని ద రే స ని ద రే స ని ద ని రి సా.
అది చేయాలి. ఇప్పుడు చూడండి. సరి సరినిద రే సరినిద రే సరినిద నీ రీసా అంటే రీ సరినిద అని 3 సార్లు వస్తుంది. అది సరి సని నిద రే సని నిద రే సని నిద నీ నీ రీసా నీ రీసా అది ఎండింగ్ అనమాట. అంటే ఎక్స్ట్రా ఏం ప్లే చేస్తారు మీరు? సరి సరినిద రే సరినిద అది మొదటిసారి, రెండోసారి అక్కడ వరకు కామన్గా ఉంటుంది. మొదటిసారి రే సా 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 చేయాలి. రెండోసారి రే సరినిద నీ రీ సా అది ఎక్స్ట్రా అనమాట. మళ్ళీ చూడండి. ఇక్కడ దాకా 2 సార్లు చేయాలి. మొదటిసారి అది చేయాలి. రెండోసారి రీ సని నిద నీ రీ సా అది రావాలి. రీ సని నిద నీ రీ సా ఒకసారి, రీ సా 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 ఫస్ట్ టైం అనమాట. రెండోసారి రీ సని నిద నీ రీ సా. మళ్ళీ చూడండి. రెండోసారి అది సెకండ్ టైం అనమాట. దీంతో మీకు బీజం అయిపోయింది. బీజం అయిపోయిన తర్వాత మళ్ళీ రాక్షసమర్దన హనుమంతుడిది అలాగే వస్తుంది. అలాగే ఇంకా మిగతా దేవతలందరికీ కూడా సేమ్ చరణం అనమాట. ఏది రఘుకుల తిలక రఘురామచంద్ర ఎలా ఉందో అలాగే వస్తుంది. కాబట్టి మిగతా చరణాలన్నీ కూడా మీరు అన్వయించుకొని స్వరం అది నేను ఇచ్చిందే రఘుకుల తిలక రఘురామచంద్రకి ఏది రాశానో స్వరం అది రాసుకొని ప్రతి చరణం తర్వాత కూడా సాహిత్యం మార్చుకుంటూ రాసుకోండి. సేమ్ స్వరం వస్తుంది. స స ప మ ప ప రఘుకుల తిలక, అలాగే యదుకుల భూషణ యశోదనందన రాధాపతి గోపాల కృష్ణ అది కూడా సేమ్ ఉంది. యదుకుల భూషణ అంటే ససపమ పప యదుకుల భూషణ. కాబట్టి అక్కడ స్వరం అదే ఉంటుంది, సాహిత్యం మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు సాహిత్యాన్ని మార్చుకొని రాసుకోండి. అన్నిటికీ ఒకటే ఇక అంతా కూడా. ఆదిశేష అనంతజన కూడా ఇంక సేమ్ మరి దానికైతే సాహిత్యం కూడా ఇంకేం అదే వస్తూ ఉంటుంది. చరణానికి మటుకు ప్రతి చరణం మారుతూ ఉంటుంది. చరణం అయిపోగానే వచ్చేది 2 రకాలు. ప్రీలోడే మళ్ళీ థర్డ్ బీజింగ్ కింద వస్తుంది, అదే సెకండ్ బీజింగ్ కింద వస్తుంది. ప్రీలోడ్ కూడా ఒక బీజియం అనుకోవాలి మనం. కాబట్టి ఫస్ట్ది బీజియం, పల్లవి చరణం, మళ్ళీ సెకండ్ బీజియం, మళ్ళీ పల్లవి చరణం, మళ్ళీ ఫస్ట్ బీజియం, పల్లవి చరణం సెకండ్ బీజియం, పల్లవి చరణం ఫస్ట్ బీజియం, అలాగా చేంజ్ అవుతూ మీకు వెళ్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఆ బీజియాలు కూడా ఒకటి వీణ ఒకటి ఫ్లూటు. ఇది మీకు ఇది వీటి చూడండి ఒకసారి. దీంతో ఆదిశేష అనంతసేన మీకు మొత్తం ఫుల్ సాంగ్ అయిపోయినట్లు లెక్క. మిగతా చరణాలన్నీ కూడా మీరు అన్నించి రాసుకొని రఘుకుల తిలక రఘురామచంద్ర ఎలా ప్లే చేస్తారో మిగతా చరణాలన్నీ అంతే అనమాట. అంటే అలా యదుకుల భూషణ కూడా అదే. యదుకుల భూషణ యశోదనందన రాధాపతి గోపాల కృష్ణ. అలాగే అంజని పుత్ర జై జై హనుమా. అలాగే
అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ చెప్పింది. నెక్స్ట్ ఏం పాట కావాలో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఎక్కువ మంది కోరేటువంటిది. కనీసం 10 కామెంట్లు వస్తే అందులో ఇద్దరు ఒకటే పాట అడిగినప్పుడు అది అందరికీ కొద్దిగా ఆమోదయోగం ఉంటుంది కాబట్టి అలాంటి పాటే నుండి చేస్తాను. ఎందుకంటే ప్రతి పాట చేసే కన్నా వాంటెడ్ సాంగ్సే చేస్తాను. ఇది ఆదిశేష్ అంటే భజనలు చేసే వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది. భజనలనే కదా మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మాల్లో ఉన్నాను. అలా ఏంటంటే మనం చాలా ఉపయోగకరమైనటువంటి పాట ఇది. అందరి దేవుళ్ళు వస్తారు ఈ పాటలో. ఒక్క దేవుడికి పరిమితం కాదు కాబట్టి అన్ని దేవుళ్ళు వస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాట. అందరూ కూడా చక్కగా చేయండి. ఛానల్ని ఆదరిస్తుందని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మెంబర్షిప్ తీసుకున్నారో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా కామెంట్ చేస్తే మీకోసం నేను త్వరలో వీడియో చేస్తాను మెంబర్స్ కోసం. లేదంటే నా ఇష్టం వచ్చిన వీడియో చేస్తే మీకు నచ్చదు అది. కాబట్టి మీకు వాంటెడ్ సాంగ్ చూడండి. నేను కూడా మంచిదే చేస్తాను ఒకవేళ మీరు చెప్పకపోతే నెక్స్ట్ వీక్లో. అది అందరికీ నచ్చే విధంగానే చూస్తాను. కానీ మీకు వాంటెడ్ ఏం చేస్తే బెటర్ అని నేను ఆలోచిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా ఆలోచించి మంచిగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.